హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకు ఆవులకైతే మందు అయితే తెలుసుకుందాం. సో చాలా మంది అడుగుతున్నారు వేరే వేరే రకాలు చెప్పండి అనేసి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీకు ఒక ఆవులు ఉన్నాయనుకోండి. ఆవులు ఉంటే ఆవుల వీడియోలు పంపించి అన్న నాకు ఈ విధంగా అయితే మందు కావాలనేసి పంపితే నేను ఆ యొక్క టాపిక్ మీద నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఆవులని ఆవులు కాదండి, అన్నీ అన్నమాట. సో బర్రెలు అయితే బర్రెలు, మీకు అనిమల్ ప్రతి ఇంట్లో పెంచుకునే ఏదైతే అనిమల్ ఉంటుందో సో అది ఖచ్చితంగా ఫస్ట్ ఒక వీడియో పంపించి అన్న నా గొర్రెలకు కానివచ్చు, నా యొక్క దీనికి ఇట్లా ప్రాబ్లం ఉందన్న అనేసి మీరు నాకు షేర్ చేశారనుకోండి, నేను ఖచ్చితంగా అయితే దానికి రిజల్ట్ అయితే చెప్తాను. ఓకేనా. సో ఈరోజు ఆవుల విషయం వచ్చేసి ఏంటంటే పాలు పడడానికి అయితే మందు తీసుకొచ్చేసిన. ముందుకైతే ఆ మందు చూసేద్దాం. లెట్స్ గో. సో చూస్తున్నారా, సో మందు వచ్చేసి ఇది అనమాట. సో దీని పేరు నేను ఎప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు అయితే మందుల పేరు ఎక్కువ చెప్పాను. ఓకేనా. ఇక్కడ రాస్తాను చూడండి. సో దీని యొక్క ఎట్లా పని చేస్తుంది అంటే, దీన్ని ఎట్లా వాడాలంటే ముందుగా ఈ యొక్క మందుని తీసుకుపోయి పొడి చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో పొడి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ అనమాట. నేను గొర్రెలకు చెప్పేసిన ఆల్రెడీ, ఇవి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. మనకు ఇవి కావచ్చు, బర్రెలు కావచ్చు, ప్రతి దానికి ఇది ఒక మందు అయితే పనికి వస్తుంది. ఓకేనా. సో పొడి చేసుకున్నాక ఏం చేసుకోవాలంటే ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలా. చేసినాక ఏం చేసుకోవాలంటే ఏదైతే పండు ఉంటుంది కదా, మనకు పండ్లు ఉంటాయి కదా సాధారణంగా, అరటి పండు కావచ్చు, ఇట్లా మామిడి పండు కావచ్చు, ఇట్లా పండ్లు ఉంటాయి కదా. సో ఆ పండ్లల్లో మనం ఈ పొడిని అనేది మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. కాయలను కోసి ఏదైతే మన పండు ఉంటుందో దాన్ని కోసి అలా మిక్సింగ్ చేసుకొని తినిపించాలన్నమాట. ప్రతిదానికి ఒక 3 days తినిపిస్తే కథ మీ యొక్క ఏదైతే అనిమల్ ఉంటుందో దానికి అయితే ఫుల్ అయితే పాలు పడతాయి, చెప్పులనంతా పాలు అయితే పడతాయి. ఓకేనా. సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంది అనుకుంటారు లైక్ చేస్తే లైకుల కోసం చేస్తుంది కావచ్చు అనేసి అంటారు. అట్లా కాదండి, లైక్ చేస్తే ఏంటంటే ఇంకా కొంతమందికి పోతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇద్దరు చూస్తున్నారు అనుకోండి, లైక్ వేస్తే ఇంకా 4 మందికి అయితే పోయే అవకాశం అయితే ఉంటుంది. అట్లా అనమాట. సో మేము లైకుల కోసం ఏం చేయము, మాకు గూగుల్ ఆర్ట్స్ నుంచి అయితే మనీ అయితే వస్తుంది. ఓకేనా. లైకుల ద్వారా అయితే రాదు. ఓకేనా. సో మరి ఇది వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా. మరి నేను ఉంటాను. నాగరాజ్. లెట్స్ గో. బై.